శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి డిసెంబర్ 7వ తారీఖు నుంచి 13వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు మకర రాశి వారికి నెమ్మదిగా ప్రతి గ్రహం కూడా అనుకూలంగా మారడం జరుగుతూ ఉంది. ఈ కారణం వల్ల గత కొంతకాలంగా ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల నుంచి నెమ్మదిగా ఈ రాశివారు బయటపడడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు చేయవలసిందల్లా కొద్దిగా ఓర్పుతో సహనంతో ఎదురు చూస్తే నెమ్మదిగా మీరు పూర్వస్థితికి రావడం, జీవితంలో పోగొట్టుకున్నవి తిరిగి సంపాదించడానికి అనుకూలత ఏర్పడడం జరుగుతుంది. ఇప్పుడు ఈ వారం ఏర్పడినటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు ఈ వార ప్రారంభంలోనే మీకు కుజుడు 12వ స్థానంలోకి రావడం జరిగింది. ఒక విధంగా చతుర్థ లాభాధిపతిగా వ్యయ స్థానంలోకి రావడం వల్ల మీరు ఏదైనా స్థలం మారడానికి కానీ మీ దగ్గర ఉన్నటువంటి స్థిరాస్తి అమ్మడానికి కానీ అవకాశం ఉన్నది. అలాగే కొంతకాలం పాటు మీరు వేరొకరిని ఆశ్రయించి వారి గృహంలో ఉండడం కానీ వారి యొక్క ఆతిథ్యం స్వీకరించడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అలాగే మీకు వచ్చినటువంటి ధనంతో అంటే లాభాధిపతి వ్యయ స్థానంలో ఉండడం వల్ల ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ భూమి మీద కానీ స్థిరాస్తి మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉన్నది. అది మీరు ఉన్నటువంటి సొంత ప్రాంతంలో కాకుండా అది వేరే దూర ప్రాంతంలో అంటే అదర్ దెన్ బర్త్ ప్లేస్లో కొద్ది దూరంగా మీరు ఈ విధంగా భూమి మీద ధనాన్ని ఇన్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. అందులో కొంత రుణం చేసి కూడా మీరు ఇన్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ది సేమ్ టైము మీరు ఇతరుల మీద ఆధారపడి ఉంటేనే మీ మీద కొందరు ఆధారపడి ఉంటారు. వారికి కూడా ఈ సమయంలో మీరు కొంత సహకరించవలసి ఉంటుంది. అది ఎవరైతే మీ రక్త సంబంధీకులు ఉంటారో వాళ్ళకి మీరు సహాయ సహకారాలు అందించవలసి ఉంటుంది. ఇక లాభస్థానంలో 3 గ్రహాల సంచారం, ముఖ్యంగా రవి అష్టమాధిపతిగా లాభస్థితి, ప్రభుత్వ సహకారం లభిస్తూ ఉంటుంది. ఏదన్నా కొంతకాలంగా మీరు ఒక లైసెన్స్ కోసమో, ఒక ధనం కోసమో, ఒక ఇల్లు కోసమో, ఒక భూమి కోసమో గవర్నమెంట్ ద్వారా రావాల్సిన ఇన్సూరెన్స్ లాంటి వాటి కోసం ప్రయత్నం చేస్తుంటే అది అనూహ్యంగా ఈ నెలలో ఈ వారంలో మీకు లభించే అవకాశం ఉన్నది. అలాగే మరి ఏదైనా ప్రభుత్వ సహకారం రావడం, ఆకస్మిక ధనలాభం, అలాగే మీ యొక్క తండ్రి గారు కానీ లేదా మీ పిల్లలు కానీ మీ యొక్క అవసరాలకి ఏదో విధంగా వాళ్ళు సహాయ సహకారాలు లభిస్తాయి. ఇక శుక్రుడు యోగకారకుడుగా లాభస్థానంలో ఉండడం వల్ల స్త్రీల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. ఉద్యోగపరంగా కొంత అభివృద్ధి, కొంత ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంది. అలాగే అదనపు ఆదాయం కూడా లభిస్తూ ఉంటుంది. రెగ్యులర్గా వచ్చే ఆదాయంతో పాటు అదనంగా కొంత ఆదాయం రావడం జరుగుతూ ఉంటుంది. అది ఏ రూపంలో అయినా కావచ్చు, మొత్తం మీద సంపద అయితే పెరుగుతుంది. ఇక బుధుడు భాగ్యాధిపతిగా లాభస్థితి కాబట్టి అదృష్టం లభిస్తూ ఉంటుంది. విద్యార్థులకి స్కాలర్షిప్ లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏ ఏజ్లో ఉన్నా వారి స్థాయిని బట్టి ఏదో విధమైనటువంటి సహకారం, ఆర్థిక సహకారం రావడం వల్ల ఆర్థికపరమైనటువంటి అవసరాలు తీరడం జరుగుతుంటుంది. అలాగే ముఖ్యంగా గురువు తృతీయ వ్యయాధిపతిగా గురువు వ్యయ స్థానాన్ని చూడటం కూడా మీరు ఏదైనా ఒక ప్లేస్ మారడానికి చాలా వరకు ఇండికేట్ చేస్తుంది. అలాగే కొంత ధనాన్ని అప్పు చేసి ఏదో విధంగా ఇన్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతవరకు వ్యక్తిగతంగా మీ ఆరోగ్య విషయంలో కూడా కొంత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మామూలుగా చిన్న వ్యాధులు కాకుండా దీర్ఘకాలంగా ఉన్నటువంటి నడువు నొప్పి కానీ, డయాబెటిక్ కానీ, మోకాల నొప్పులు కానీ, ఈ బాడీ పెయిన్స్ లాంటివి ఎక్కువగా ఈ మకర రాశి వారికి ఈ బోన్స్ సంబంధించినవి ఇలాంటివి ఎక్కువగా వస్తుంటాయి. ఎక్కువగా వాళ్ళకి బాడీ పెయిన్స్, ఈ మోకాల నొప్పులు ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి అటువంటి వారు మరి తగు విధంగా వైద్యం చేయించుకోవడం కానీ, ఒక విధమైనటువంటి మందులు వాడడం కానీ చేసుకుంటే వాటి నుంచి కూడా బయటపడడం జరుగుతుంటుంది. ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కుటుంబ స్థానంలో ఉన్నటువంటి రాహు కుటుంబ సభ్యుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడం జరుగుతుంటుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన మీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అయితే మీరు ఏమీ చేయలేని స్థితిలో ఉంటారు. కుటుంబం మీద పెత్తనం చేయడం కానీ, వాళ్ళని క్రమశిక్షణలో పెట్టడం కానీ ఇవన్నీ మీరు ఏం చేయలేకపోతుంటారు. ఒకవేళ గట్టిగా మీరు నిర్ణయం తీసుకున్నా అది కుటుంబ విచ్ఛిన్నతకు కానీ, కుటుంబంలో ఒకరు దూరం అవడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంతకు సమస్యను చాలా సామరస్యంగా నిదానంగా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ కుటుంబం మీద ఇతరుల పెత్తనం మీకు చాలా అసహనాన్ని కలిగించడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఇవన్నీ కూడా నెమ్మదిగా వాటి నుంచి బయటపడడం జరుగుతుంది. ప్రస్తుతం ఎటువంటి కుటుంబ సమస్యలు రాకుండా ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయ దర్శనం చేసుకుంటూ హనుమాన్ చాలీసా పారాయణ వల్ల ఈ కుటుంబ సమస్యల నుంచి
ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సాధారణంగా మన జన్మ జాతకం అన్నది దాంట్లో ఉన్నటువంటి దశలు, యోగాలు ఇవన్నీ కూడా బ్యాంకులో దాచుకున్నటువంటి ధనం లాంటిది, లేదంటే మన పేరుతో భగవంతుడు బ్యాంకులో డిపాజిట్ చేయని ధనం లాంటిది. ఈ గోచారం అన్నది ఈ గ్రహాలు మారినప్పుడు మనం విత్డ్రా చేసుకోవడం, మన అవసరానికి ధనం తీసుకునే విత్డ్రాల్ టైం అన్నది ఈ గోచారం మనకి చెప్తూ ఉంటుంది. అయితే మనకి బ్యాంకులో ధనం ఉంటేనే కదా మనం ధనం విత్డ్రా చేసుకోగలం. అందువల్ల ఏంటంటే కంప్లీట్గా ఈ గోచారంలో చెప్పే ఫలితాలు మీకు కలగాలంటే, మీకు జరగాలంటే మీ జన్మ జాతకంలో అవి రాసిపెట్టి ఉంటేనే మీకు ఈ గోచార ఫలితాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరైతే మీ యొక్క జన్మ జాతకంలో ఫలితాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుందాం అనుకున్నారో వాళ్ళు మీకు ఒక మంచి ఆస్ట్రాలజర్ను, అంటే మీకు పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళతో సంప్రదించి మీ యొక్క జన్మ జాతకాన్ని ఇంప్రూవ్ చేసుకొని ఆటోమేటిక్గా మీ గోచారం కూడా మంచి ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏంటంటే ప్రస్తుతం ఈ కుజ భగవానుడు అత్యంత బలవంతుడై మన డిసెంబర్ 7వ తారీఖున ధనుసు రాశిలో ప్రవేశిస్తూ ఆ కుజుడి పైన గురువు యొక్క దృష్టి, శని యొక్క దృష్టి కూడా పడుతుంది. అంటే ఈ శని భగవానుడు గురుగ్రహం కలిసి ఒక భావం మీద కానీ ఒక గ్రహం మీద కానీ తన దృష్టి పెట్టినప్పుడు కంప్లీట్గా ఆ గ్రహం యొక్క బలం చాలా విపరీతంగా పుంజుకుంటూ ఉంటుంది. అలాగే ఆ రాశి యొక్క బలం కూడా పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల వివిధ జాతకాల్లో ఏదైనా మీ జన్మ జాతకంలో కానీ గోచారంలో కానీ కుజుడు కంప్లీట్గా తన ఉన్న భావాన్ని ఇస్తే అత్యంత ధనవంతుణ్ణి, లేదంటే అత్యంత దుఃఖపడే విధంగా దారిద్ర్యాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా ఇప్పుడు ఉన్నటువంటి ఈ కుజుని యొక్క స్థితి ప్రకారం మీరు జనవరి 7 నుంచి జనవరి 15 మధ్యలో కుజగ్రహ అనుగ్రహం కోసం కుజుని యొక్క శాంతి కానీ, కుజునికి అత్యంత బలమైన గ్రహం, అలాగే భగవంతుడు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల, సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల, అంటే మనకి ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి, వివాహ ప్రయత్నాలు, అలాగే అన్నదమ్ములతో ఉన్నటువంటి సమస్యలు, స్థిరాస్తితో ఉన్నటువంటి సమస్యలు ఆంజనేయ స్వామి ద్వారా కుజుడు మీకు అనుగ్రహిస్తాడు. అలాగే సంతానం కలగకపోవడం, సంతానపరమైన ఇబ్బందులు, తరచుగా ప్రెగ్నెన్సీ పోవడం, అలాగే వివాహం తర్వాత ఇబ్బందులు, ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్య స్వామి ద్వారా కుజుడు సుబ్రహ్మణ్య అనుగ్రహంతో ఈ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మీకున్నటువంటి సమస్యను బట్టి అటు సుబ్రహ్మణ్య స్వామిని కానీ ఆంజనేయ స్వామిని కానీ, అంటే ఆంజనేయ స్వామి అయితే సింధూరంతో అభిషేకం చేసి వడమాల నైవేద్యం పెట్టి మరి ఈ విధంగా తమలపాకులు దండ వేయడం వల్ల ఆంజనేయ స్వామి ప్రసన్నం అవుతాడు. ఖచ్చితంగా 8 వారాలు చేయడం వల్ల, అంటే ఇంచుమించుగా ఈ టైం అంతా కూడా డిసెంబర్ 7 నుంచి జనవరి 15 మధ్యలో వీలైతే ప్రతిరోజు ఆంజనేయ స్వామిని ఈ విధంగా పూజించడం వల్ల రుణ సమస్యల నుంచి బయటపడతారు. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఈ సమయంలో పూజించడం వల్ల సంతానానికి సంబంధించిన సమస్యల నుంచి బయటపడడానికి చాలా విలువగా ఉంటుంది. ఏదన్నా ఒక గ్రహం బలంగా ఉన్నప్పుడు ఆ గ్రహానికి మనం పరిహారం చేసుకుంటే ఆ గ్రహం మనకి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే ఒక గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు దానికి ఎంత పరిహారం చేసినా ఉపయోగం ఉండదు. కాబట్టి ఆ సమయంలో ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానాలు అటువంటివి చేయడం వల్ల ఆ గ్రహం స్ట్రెంత్ పెంచుకొని మనకు ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మనం ఇచ్చిన ఫలితాన్నే తిరిగి మనకి ఆ గ్రహం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మీరు ఈ సమయంలో మీ యొక్క మీలో ఉన్నటువంటి సమస్యను బట్టి మీ జాతకంలో ఆ యోగం ఉన్నదా లేదా తెలుసుకొని ఈ గ్రహాలకి మనం తగు విధంగా పరిహారం చేసుకోవడం వల్ల ఇప్పుడు ఈ సమయంలో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవాళ్ళు, భూమి సంబంధించిన సమస్యలు, భార్యతో పడుతున్న ఇబ్బందులు, అలాగే సంతానం లేక ఇబ్బందులు పడుతున్నవారు ఈ సమయంలో ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల, ఈ గ్రహాలను ఆరాధించి ఆ దేవతల్ని పూజించడం వల్ల ఫలితం కూడా చాలా క్విక్గా రావడం జరుగుతుంది. స్వస్తి.